హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. అమీర్పేట గంగూబాయి బస్తీ, బల్కంపేట ముంపు ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు. మరోసారి వరద రాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జీహెచ్ఎంసీ ఏం చేయబోతుందనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామంటున్న జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ రత్నాకర్తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో వస్తున్నటువంటి వరదలపైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా పరిస్థితి ఉంది, దాన్ని ఏ విధంగా క్లియర్ చేయాలి అనేటువంటి అంశాలపైన జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులతో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ రత్నాకర్ ఉన్నారు. సార్, మీరు ముఖ్యమంత్రితో పాటు ఉన్నారు, వివిధ అంశాలను పరిశీలించారు. ఏ విధమైనటువంటి గైడెన్స్ ముఖ్యమంత్రి ఇచ్చారు? మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నము క్షేత్రస్థాయికి వచ్చి మన గంగూబాయి బస్తీ, అమీర్పేట, తర్వాత మైత్రివనము, హర్షామెస్ అటువంటి ఆ ప్రాంతంలో మొత్తం వారు పర్యటించడం జరిగింది. ఆ అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు. గంగూబాయి బస్తీలో కూడా కాంప్రహెన్సివ్గా సమగ్రంగా ఒక స్టామ్ వాటర్ నెట్వర్క్ అక్కడ పైతట్టు ప్రాంతంలో వస్తున్నటువంటి వరద నీరును అంచనా వేసుకుంటూ కింద వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలనీవాసులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ విధంగా వారికి సంపూర్ణంగా రిలీఫ్ వచ్చేటట్టుగా ఒకటి కన్సల్టెంట్ని నియమించుకుని సంపూర్ణంగా ప్రణాళిక తెప్పించుకుని ఆ విధంగా కార్యాచరణ చేయాలని, తర్వాత వర్క్ ఆ విధంగా చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ విధంగా మేము ముందుకు సాగుతాం. సార్, అయితే దాంతోపాటు మనం చూస్తే మైత్రివనం దగ్గర గడిచినటువంటి 3-4 సార్లు వర్షాలు భారీగా వచ్చినప్పుడు భారీగా నీళ్లు వస్తున్నాయి. పైనుంచి కార్మిక్ నగర్, రహమత్ నగర్, జవహర్ నగర్, అదేవిధంగా యూసుఫ్ గూడ, ఈ మధురా నగర్, వెంగళరావు నగర్, కళ్యాణ్ నగర్ సగం పాటు ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద అంతా కూడా అక్కడికి వస్తుంది. దీనిని ఏ విధంగా అడ్రస్ చేయబోతున్నారు? ముఖ్యమంత్రి గారు ఎలాంటి సూచన చేశారు మీకు? దీనికి సంబంధించి కూడా మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మనకు అక్కడ కృష్ణకాంత్ పార్కు అక్కడి నుంచి కూడా మనకి ఈ వాటర్ కార్మిక్ నగర్, రెహమత్ నగర్, కృష్ణకాంత్ పార్కు అక్కడి నుంచి కూడా ఈ వరద నీరు మనకు వస్తుంది. మధురా నగర్, యూసుఫ్ కూడా ఈ అన్ని సైడ్ నుంచి కూడా అంటే మరి ఎస్ఆర్ నగర్ నుంచి కూడా రావడం, ఇవన్నీ కూడా వచ్చి మైత్రివనము ఒక లోతట్టు ప్రాంతం ఒక వ్యాలీలాగా ఏర్పడి అక్కడ ఒకటేసారి ఇంత వర్షపు నీరు రావడం జరిగింది. అయితే మేము ఎప్పటికప్పుడు ఈ అవుట్లెట్స్ అన్ని క్లీన్ చేసుకుంటూ ఇంకా అవసరమైతే పంపింగ్ కూడా దాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము, వెళ్తున్నాం. సార్, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో దాదాపు 140కి పైగా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ సమస్యలు ఉంటాయి. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉండేటువంటి పబ్లిక్ అంటే స్టాటిక్ టీమ్స్ పెట్టి హైడ్రా ద్వారా పనులు చేస్తున్నారు. గతంలో మీరు చేసేవారు. ఇప్పుడు అక్కడ రిలీఫ్ రావడానికి అండర్ గ్రౌండ్ సంపులు కానీ, అదేవిధంగా కొత్తగా లగడి కపుల్లో నాలా వేస్తున్నారు. ఇట్లాంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి సార్? మనము మరి మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఆదేశానుసారమే మనము రెయిన్ వాటర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి 10 పూర్తి అయినాయి, అవి నియమించడం జరిగింది. 11వది కూడా మనకి 90% పూర్తయింది. దానివల్ల కూడా మనకు కొంత రిలీఫ్ అనేది బాగా వచ్చింది. అది అక్కడ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతంలో ఈ కట్టడం వల్ల అక్కడ మనకి వరద నీరు మొదలు హోల్డింగ్ స్ట్రక్చర్ అక్కడ దాంట్లో వెళ్ళడం వల్ల అప్పుడు అక్కడ మనకి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మనకు అది ట్రాఫిక్ నిరంతరం సాగడానికి కూడా సజావుగా సాగడానికి మనకు ఆస్కారం ఏర్పడింది. ఇటు గంగూబాయి బస్తీలోనూ అదేవిధంగా మైత్రివనం వద్ద కూడా కాంప్రహెన్సివ్గా ఒక ప్లాన్ తయారు చేసి అందుకు అనుగుణంగా వరదను పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ చేసి కిందికి హుస్సేన్ సాగర్లోకి వచ్చే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం అవసరమైనటువంటి ప్రణాళికలను త్వరలో రూపొందిస్తామని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ రత్నాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌస్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.